థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ మాకు ఆఫ్టర్ సీయింగ్ ద మేకింగ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వాట్ వెంట్ త్రూ ఇట్ అనేది చూసిన తర్వాత వీ ఓన్లీ హ్యావ్ టు సెల్యూట్ యూ ఫర్ యువర్ కమాండ్, యువర్ క్లారిటీ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ ఇప్పుడు మా రామ్ చరణ్ గారు, మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఇస్ ఫర్ ద ప్రీ రిలీజ్కి మేమే దాన్ని అట్టి పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోను ట్రైలర్లోనూ చూసాం యువర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పమంటారు? అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్లో వెరీ ప్రెడిక్టబుల్ ఇద్దరు టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పని చేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్, అక్కడ మనం డాలస్లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2, 3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. వితిన్ 2-3 ఇయర్స్లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 ఇయర్స్ ఒక్కొక్కరితో 2-3 ఇయర్స్ అండి. ఒక్కొక్కళ్ళతో 2-3 ఇయర్స్. యా ఓవరాల్గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. యా సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్లో మీరు ఎంత పువ్వులా చూసుకున్నారు. కాదు, ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటలీ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. which is film making is completely different, but behind the screens they both are really motivators for and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డ్యాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అస్సలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, సూపర్ అండి. అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైంని వదిలేసుకున్నాను, మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? శంకర్ గారు, నేను చెప్పచ్చో లేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మదురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారు అని. అండ్ సార్ సు వెంకటేష్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ, సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్. రామ్ చరణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది?
కాదు నాకు గట్టి నమ్మకం వేరే కోవిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు 1.5 yearలో వచ్చేస్తుంది. సూపర్ 1.5 yearలో సార్. కానీ వి నో వాట్ గోల్స్. అంత హాస్పిటల్ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 pillars కాదు, ఇక్కడే మాకు 6-7 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మర్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయిడ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. అండ్ ఎస్, చెప్పినట్టుగానే మనం అతి త్వరలోనే సినిమాని వెండితెర మీద చూడబోతూ ఉన్నాము. అండ్ విల్ సూన్ మీట్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. రాజమండ్రిలో కలుద్దాము.